తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది. 7 స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, చేవెళ్ల, మల్కజ్గిరి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన స్థానాలు రెండో లిస్టులో ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలైతే చెబుతున్నాయి. ఇవాళ సాయంత్రం తొలి జాబితా విడుదల కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది. 7 స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, చేవెళ్ల, మల్కజ్గిరి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన స్థానాలు రెండో లిస్టులో ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ సాయంత్రం తొలి జాబితా కూడా విడుదల కాబోతుంది. రతిక, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాంగ్రెస్ అయితే లోక్సభ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా ఈ రోజు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో కసరత్తు వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే 10 రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. అయితే ఇప్పటికే తెలంగాణ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జి దీపాదాస మున్షి ఢిల్లీ చేరుకున్నారు నిన్న. అయితే ఈ రోజు దాదాపుగా అంటే తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు అభ్యర్థుల విషయంలో కసరత్తు దాదాపు వేగంగా చేస్తున్నారు చెప్పొచ్చు. 10 మందికి సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం వరకు ఏదైతే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి చెల్ల వంశీచంద్ర రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మిగతా 16 పార్లమెంటు స్థానాల్లో దాదాపుగా ఈరోజు సాయంత్రం 9 మందికి సంబంధించి ప్రకటిస్తారంట. 10 రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులతో పాటు మొదటి జాబితాలో తెలంగాణ నుండి 9 మందిని ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 9 మందికి సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఒక కొలిక్కి వచ్చినట్టు కూడా అంటే ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపదాస మున్షిలు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఆ తెలంగాణ విషయంలో దాదాపుగా అంటే మెజార్టీ స్థానాలు గెలవడం కోసం ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించింది. అదేవిధంగా ఏదైతే గెలిచే అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమైన నేపథ్యం. మరొక వైపు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలో ఏదైతే దీనికి సంబంధించిన సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు అభ్యర్థుల విషయంలో ఒక కొలిక్కి తీసుకురావడంతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి కూడా అభ్యర్థుల్ని అంటే 3 చొప్పున ప్రతి పార్లమెంటు స్థానం నుండి 3 చొప్పున అభ్యర్థుల్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించిన నేపథ్యంలో ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో అభ్యర్థుల విషయంలో దాదాపుగా ఒక ఫైనలైజ్ చేయడంతో పాటు 9 మందికి పార్లమెంటు స్థానాల్లో కొలిక్కి తీసుకురావడం, మరొక వైపు మిగతా స్థానాల్లో కూడా అంటే త్వరలో కూడా కొలిక్కి తీసుకొచ్చి రెండో జాబితాలో దాదాపుగా ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదటి జాబితాకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంటే సాయంత్రం వరకు మొదటి జాబితా అయితే విడుదలవుద్దని చెప్పొచ్చు. దీపిక, అప్డేట్ శ్రీనివాస్.